ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం దేవుడు నీ యొక్క లైఫ్లో ఒకటికి మించి ఒక 2-3 వాగ్దానాలు చేసి ఉన్నారు. అంటే నీ లైఫ్ని ఆయన సరిచేసే కొద్దీ ఆయన నీ యొక్క ఒబీడియన్స్కి తగినట్టు నీకు ప్రామిసెస్ చేసి ఉన్నారు. వాటిని నాకు ఒక్క ప్రామిస్ అయితే నెరవేరిస్తే ఓకే, నాకు ఇంకా ప్రామిసెస్ ఉన్నాయి, అవి ఎప్పుడు నెరవేరుతాయి అని చెప్పి నీవు ఆలోచిస్తూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడి దినం నీతోనే మాట్లాడుతున్నారు. మనం అబ్రహాము గురించి మనం చూసుకున్నట్లయితే అబ్రహాముకి దేవుడు 3 వాగ్దానాలు చేశారు. ఏంటంటే ఐ విల్ మేక్ యూ అ గ్రేట్ నేషన్ అని చెప్పి చేశారు. మళ్ళీ అదే విధంగా ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ అని చెప్పి నీ యొక్క నామాన్ని లోకానుసారంగా ప్రపంచవ్యాప్తంగా పేరు హైప్ చేస్తానని చెప్పి అన్నారు. ఇంకోటి ఏంటంటే ఆల్ పీపుల్ ఆన్ ఎర్త్ విల్ బి బ్లెస్డ్ త్రూ యూ. ఈ భూమి మీద ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరూ నీ ద్వారా ఆశీర్వదించబడతారు అని చెప్పి ఈ యొక్క 3 వాగ్దానాలు చేశారు. మనం చూసుకున్నట్లయితే మొదటి వాగ్దానం మనము ఆదికాండము 12:2 మనం అయితే చూడొచ్చు. అందులో ఏమని ఉంటుంది? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములో నీ యందు ఆశీర్వదించబడవని అబ్రహాముతో చెప్పెను. ఈ 3 వాగ్దానాలు మనము అబ్రహాముకి దేవుడు ఇక్కడ చేసినట్టు మనం చూస్తాము. అవి ఎక్కడ ఎలా నెరవేరినాయో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వాగ్దానం ఏంటి? నిన్ను గొప్ప జనముగా చేసి అని అన్నారు. ఐ విల్ మేక్ యూ ఎ గ్రేట్ నేషన్ అన్నప్పుడు మనము బైబిల్ గ్రంథంలో నిర్గమ కాండంలో మనం చూసుకున్నట్లయితే మోషే ద్వారా ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటకు తీసుకొచ్చారు. వీళ్ళు నా ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు మొత్తం మనము బైబిల్ సంఖ్యలో మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఎస్టిమేషన్ అప్రాక్స్ 40 lakhs పీపుల్ ఉన్నారు. ఆయన తన యొక్క ప్రజలైనటువంటి తన యొక్క సొత్తుని ఇశ్రాయేలు ప్రజల్ని సపరేట్ చేసుకుని ఆయన యొక్క లా అనేది మోజెస్ ద్వారా ఆయనకిచ్చి సపరేట్గా ఇశ్రాయేలు ప్రజలు నా సొత్తు, ఇది నా నేషన్ అని చెప్పి ఒక నేషన్గా సపరేట్ చేసినట్టు మనం చూస్తాము. అబ్రహాముకి ఫస్ట్ ప్రామిస్ ఇచ్చింది ఏంటి? నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అబ్రహాము సంతానంలో నుండి వచ్చినటువంటి ఈ యొక్క మోషే ద్వారా ఆయన సంతతి అయినటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని సపరేట్ చేసుకుని వారిని గొప్ప నేషన్గా ఆయన ఏర్పరిచినట్టు ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన క్రమాలను, ఆయన యొక్క శక్తిని కనపరుచుకొని వారి పక్షముగా ఈ యొక్క దేవుడు ఉన్నారని చెప్పి లోకవ్యాప్తంగా తెలిసేలాగా ఈ యొక్క నేషన్ని గ్రేట్గా ఉంచినట్టు మనం చూస్తున్నాం. ఫస్ట్ ప్రామిస్ అనేది మోషే ద్వారా నెరవేర్చబడింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే రెండో ప్రామిస్ నీ నామమును గొప్ప చేయుదును అని చెప్పి ఇక్కడ మనం చూస్తాము. ఇక్కడ నీ నామమును గొప్ప చేయుదును అని చెప్పి ఎలాగా? అబ్రహాము సంతానమైనటువంటి వచ్చినటువంటి దావీదుని మనం చూసుకున్నట్లయితే దావీదుని యేసుప్రభులు వారు ఇశ్రాయేలుకు రాజుగా నియమించడం ద్వారా దావీదు పాలించడం ద్వారా స్ట్రాంగ్ నేషన్గా తన యొక్క పాలన అనేది ఇశ్రాయేల్ ప్రజల మీద స్ట్రాంగ్గా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ యొక్క రాయల్ లినేజ్ అనేది లోకవ్యాప్తంగా తను పరిపాలించినటువంటి ఇశ్రాయేల్ దేశం అంతా పాలించినటువంటి దావీదుకి గొప్ప పేరు ప్రఖ్యాత అనేది దేవుడు తీసుకొచ్చారు ఇశ్రాయేల్ ప్రజల ద్వారా. అంటే దావీదుకి గొప్ప పేరు వచ్చిందంటే దానికి సాదృశ్యంగా అంటే తన యొక్క ఎక్కడ యాన్సిస్టర్స్ ఉన్నారో అబ్రహాం ఉన్నాడు అంటే అబ్రహాముకి గొప్ప పేరు వచ్చినట్టే కదా. అబ్రహాముకి నీ యొక్క నామమును వ్యాప్తి చేయుదును అని చెప్పే మాట ఎక్కడ నెరవేరిందంటే దావీదు దగ్గర నెరవేరినట్టు మనం చూస్తాం. అదేవిధంగా సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో చెప్పెను. హల్లెలూయా.
ఇక్కడ మనం ఇంకోసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అబ్రహాముకి నీ యొక్క సంతానముని ఇసుక రేణువుల వల్లే చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దావీదుకు కూడా వాగ్దానం చేసి ఉంచారు. ఏమని వాగ్దానం చేశారు? ఒకసారి మనం 2 సమయాల గ్రంథం మనం చూసుకున్నట్లయితే 2 సమయాలు 7వ అధ్యాయంలో అక్కడ తేటగా అయితే మనకి దేవుడు రచించి ఉన్నట్టు మనం చూస్తాము. నేను నీకు 12వ అధ్యాయం 2 సమయాలు 7:12 చూసుకున్నట్లయితే, నేను నీకు సంతానమును కలుగజేయుదును, నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించను. అతని రాజ్య సింహాసనముకు నేను నిత్యముగా స్థిరపరచను. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన యెడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరము చేయును. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నీ చెప్పిన నాతాను దావీదుకు వర్తమానము తెలియజేయు. ఇక్కడైతే దేవుడు క్లారిటీగా దావీదుకి క్లారిటీగా దేవుడు వాగ్దానం చేశారు. నీ యొక్క సంతానాన్ని నేను స్థిరపరుస్తాను, నిత్యముగా స్థిరపరుస్తాను. ఆఫ్ కోర్స్ ఈవెన్ ఇప్పుడు సొలొమోను నిన్ను నా యొక్క కృప నుండి సౌలు ఎట్లాగా రెబెలియస్గా ఎట్లాగా నా కృపకి దూరమయ్యాడో అట్లా దూరమైనా కానీ నా యొక్క ప్రామిస్ అనేది నీ యొక్క సంతానం నుండి పోదు, స్థిరముగా ఉంటుందని చెప్పి దేవుడు వాగ్దానం చేశారు. అది ఎక్కడ నెరవేరిందని మనం ఒకసారి చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 మనం చూసుకున్నట్లయితే అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి ఇక్కడ ఎక్కడ నెరవేరింది? లాస్ట్ ప్రామిస్, నీ యొక్క సంతానమును నిత్యము స్థిరపరుస్తానని చెప్పి నీ యొక్క సంతానం ద్వారా సమస్తము అంతా బ్లెస్ చేయబడుతుందని ఎక్కడ నెరవేర్చబడింది? యేసుప్రభుల వారి ద్వారా. యేసుప్రభుల వారు భూమి మీదకి అబ్రహాం యొక్క లినేజ్ నుండి వచ్చారు. ఆయన ఏం ప్రకటించారు? నా నుండే మీకు స్వస్థత, మీకే పాపం నుండి క్షమాపణ కలుగుతుంది, నా ద్వారా మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు అని చెప్పి నిత్యమైనటువంటి నిత్య రాజ్యంలోకి మీరు నా ద్వారా చేర్చబడతారని చెప్పి జీసస్ దగ్గర ఆ ప్రామిస్ అనేది నెరవేర్చబడింది. ఈ దినం కూడా నీ యొక్క లైఫ్లో దేవుడు ఒక్కటి మించినటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ఉంచారు. కానీ అది నీవు చూడలేకపోవచ్చు. కానీ ఆయన ప్రామిసెస్ చేసేది జస్ట్ అంటే నీవు చూడడానికి ఇప్పటికిప్పుడు కాదు. ఆయన ఒక్కటే మాట్లాడుతున్నాడు 10 ఆజ్ఞలప్పుడు. ఏమని? నేను ఆశీర్వదిస్తే 10,000 తరముల వరకు నా యొక్క ఆశీర్వాదం ఉంటుంది. నాకు వ్యతిరేకంగా చేసే శాపాన్ని కొని తెచ్చుకుంటే ఆ శాపం అనేది 4-3 తరముల వరకు ఉంటుందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడినటువంటి ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు మనం అన్యజనులైనటువంటి మనకు ఆ యొక్క రక్షణ అనేది ఆ యొక్క సంతానం అంటే మనం కూడా అబ్రహాము యొక్క సంతానముగా పిలువబడుతున్నామంటే అబ్రహాము చేసినటువంటి భక్తి, అబ్రహాము ఒబీడియన్స్. అదేవిధంగా ఇప్పుడు దేవుడు నీకు ప్రామిస్ చేసి ఉంచారు వాగ్దానాలు. అవి నువ్వు చూడకపోవచ్చు కానీ ఆయన వాగ్దానాలు నిత్యమైనవి, స్థిరమైనవి. ఆనాడు అబ్రహాముకి ఎట్లాగా ఇసుక రేణువుల వల్ల నీ సంతానాన్ని చేస్తానని వాగ్దానం చేశారో అది యేసుప్రభుల వారి దగ్గర నెరవేరింది. ఎందుకనంటే ఆయన భూమి మీదకి వచ్చి పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించి మీరు నన్ను నమ్మినట్లయితే మీరు నాతో పాటు పరలోక రాజ్యానికి వస్తారు, నా నామం పేరిట మీకు క్షమాపణ ఉంది, పాప పరిహార్థం ఉంది అని చెప్పి ప్రకటించారు. అంటే ఆయనను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యమైనటువంటి నిత్య రాజ్యానికి చేర్చబడతారు అని చెప్పి
దేవుడు ప్రకటించారు. అదేవిధంగా నీ యొక్క లైఫ్లో ఎన్నో ప్రామిసెస్ దేవుడు చేసి ఉంటారు. ఆ ప్రామిసెస్ నీవు చూడలేకపోవచ్చు, కానీ నీ యొక్క పిల్ల తరములు ఆ యొక్క వాగ్దానాలు పొందుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు. నీవు ఆ ప్రామిసెస్ ఎప్పుడు నెరవేరితే అని ఆలోచించమాక. ఎందుకనంటే దేవుడు మాట ఇచ్చి తప్పడానికి నరుడు వంటి వాడు కాదని చెప్పి ఎక్కడికెక్కడ బైబిల్ గ్రంథంలో తేటగా స్పష్టంగా మాట్లాడుతూనే ఉన్నారు. అబ్రహాము ఇక్కడ విషయంలో మనం చూసుకున్నట్లయితే అబ్రహాముకి ఇచ్చినటువంటి 3 వాగ్దానాలు ఆయన సమయమందు నెరవేరుస్తూ వచ్చారు. అదేవిధంగా నీ యొక్క లైఫ్లో వాగ్దానాలు దేవుడు చేసి ఉన్నారు కదా, అవి కూడా ఆయన సమయమందు ఖచ్చితంగా నెరవేర్చేటువంటి దేవుడు. నువ్వు అనుకోవచ్చు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు నాకు తగినవి కాదే, నాకు అర్హత లేదే, నా వల్ల అవుతుందా అవి రీచ్ అవ్వడానికి అనుకుంటున్నావు కదా, అవి నీకు నువ్వు వెళ్ళి రీచ్ అవుతావని చెప్పి ఆయన నీకు వాగ్దానం చేయలేదు. కానీ ఆయన కృప ద్వారా, కృప అంటే ఏంటి, నీకు అర్హత లేకపోయినా నీకు ఇప్పుడు నువ్వేదైనా పెద్ద తప్పు చేసినప్పుడు ఆయన కుమారుడు కుమార్తె అయినటువంటి నీవు కూడా, నీకు మరణశిక్ష ఆయనలాగా స్వభావం నీవు కూడా, ఆ యొక్క శిక్షను నీవు కూడా దేవుడి ఎడల చూపించినప్పుడు నిలిచినప్పుడు ఖచ్చితంగా ఫలిస్తావు. నీ యొక్క ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆయన నీకు విడుదల, నీకు కాపదలిచ్చి ప్రతి ఒక్క ఎదుర్కొనే సిచ్యువేషన్ నుండి మార్పు అనేది తీసుకొస్తారు, ఏదో స్థిరపరుస్తారు, వాటి నుండి విడుదల దయచేసి నీ యొక్క వాగ్దానాన్ని పొందుకునేలాగా ఫలించేటువంటి జీవితం దేవుడు నీకు దయచేస్తాడు. ఆయన నిన్ను బిడ్డగా అట్టి కృప దేవుడు నీకు దయచేస్తావు. నేను ఇట్లా మంచిగా ఉన్నా కానీ తర్వాత రోజు పడిపోతాడు, తర్వాత రోజు నన్ను బిట్రే చేస్తాడు. సమస్తము ఎరిగినటువంటి దేవుడు ఆయన యొక్క వాగ్దానాల్లో నీ పట్ల ఏమైతే కలిగి ఉన్నారో అవి నీవు మారినట్టు ఆయన మార్చాలనుకోవట్లేదు. నువ్వు ఎట్లా ఉన్నా కానీ ఆయన యొక్క గొప్ప ఉద్దేశాలను మాత్రం నీ యొక్క లైఫ్లో నెరవేర్చడానికి ఆయన చూస్తాడు. అది ఆయన మన మీద చూపించేటువంటి కృప. ఈ దినము ఎప్పుడు నెరవేరుతాయి, నాకు అర్హత లేదు, ఇవి అన్నీ నెరవేర్చడానికి నాకు అంత శక్తి లేదు, బలం లేదు అనుకుంటున్నామేమో. ఆయన నీకు వాగ్దానాలు చేసింది నీ యొక్క శక్తి కొలది, బలము కొలది కాదు, కానీ ఆయన కృప ద్వారా కార్యాలు చేస్తా అంటున్నారు. నీవు జస్ట్ చేయవలసింది ఏంటంటే ఆయన నడిపించేటువంటి మార్గంలో ఆయన మీద నమ్మకంతో నడు, విశ్వాసంలో ఎదుగుతూ ఆయనకు దగ్గరవు. నీవు నడుస్తూ అనేక మందిని నీ యొక్క విశ్వాసంలో తోడుగా నీతో పాటు తీసుకువెళ్ళమని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు ఖచ్చితంగా నీవు దేవుడికి వాగ్దానాలు నెరవేరేటువంటి సమయంలో నీ సమయాన్ని వ్యర్థపరచుకోక నీ యొక్క సమయాన్ని దేవుడితో గడపడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ, దేవుడికి క్లోజ్ అవ్వుతూ ఎక్కువ ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు అవి వాటంతటా అవి ఆయన సమయమందు నెరవేరుస్తాయి. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమె.